హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్క్‌పుడ్ వండర్స్. ఈరోజు చింత చిగురు మెత్తళ్ళ కర్రీ చేస్తున్నా నేను. మెత్తళ్ళని వేడి నీళ్ళలో నానబెట్టి చక్కగా క్లీన్ చేసేసి నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే చింత చిగురుని కూడా నలిపేసేసి క్లీన్ చేసి పక్కన తీసుకున్నానండి. 2 సన్నటిగా ఉల్లిపాయలు తరుక్కొని, 4 పచ్చిమిరపకాయలు తరుక్కొని, తగినంత ఆయిల్ వేసుకొని, దోరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని చక్కగా వేయించుకున్నాను దోరగా. నెక్స్ట్ ఇందులో చింత చిగురుని యాడ్ చేసేసుకున్నాను. చింత చిగురు ఈజీగా మగ్గిపోతుంది. లేత చింత చిగురు తీసుకున్నానండి. తగినంత పసుపు వేసుకొని ఇది కూడా కాస్త మగ్గనిచ్చి రుచికి తగినంత ఉప్పును కూడా ఇందులో వేసేసుకున్నాను. కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెత్తళ్ళు, కారం, ఉప్పు ఒకవేళ సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. వేసేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇలా చింత చిగురులో వాటర్ వస్తుంది. ఆ వాటరు ఇనికిపోయేంత వరకు కూడా కూరని చక్కగా మగ్గనివ్వండి. అంతే, చింత చిగురు మెత్తళ్ళ కర్రీ రెడీ. ఎమ్మి ఎమ్మి టేస్ట్ అండి. మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.